ప్రతి పనికి ఆటంకాలు, అసూయ, ఆటుపోట్లు ఉంటాయని, పనులు కాకపోతే రాక్షస ఆనందం పొందాలి అనుకునేవారు ఉంటారని, అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా వెంసూరు మండలం కల్లూరుగూడెం గ్రామంలో పామాయిల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతి పనికి ఆటంకాలు, అసూయ, ఆటుపాట్లు ఉంటాయని, పనులు కాకపోతే రాక్షస ఆనందం పొందేవారు ఉంటారని, సీతారామ కాలువ తవ్వాలి అంటే రైతులను ప్రోత్సహించి స్టే తెప్పిస్తారు అని, బ్రోకర్లు కొంతమంది కరోనా సమయంలో ఇబ్బంది వచ్చినప్పుడు దొంగ మొక్కలు తీసుకువచ్చి ఆయిల్ పేడ్ ను బంధనం చేయాలని చూస్తున్నారని అన్నారు. చెప్పాలంటే నాకు చాలా సిగ్గేసింది. వెంసూరు మండలం అంటే ఏమిటో, దాని స్థితిగతులు ఏమిటో 45 సంవత్సరాల క్రితం మన పెద్దోళ్ళు అందరికీ ఈది బాధలన్నీ తెలుసు. భగవంతుడి దయ వల్ల, మీ దయ వల్ల, శ్రీరామచంద్రుడి దయ వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది. అందుకని తమ్మినేని నీళ్లతో పాటు కృష్ణా జలాలు కూడా మీకు రావాలని చెప్పి ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి, ఆనాటి పెద్దలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఎంగళరావు గారు శంకుస్థాపన చేసింది కానీ, సిద్ధారెడ్డి గారు శంకుస్థాపన చేసినటువంటి ఎన్టీఆర్ కాలం గాని పూర్తి చేసి 20 సంవత్సరాలు మీ పంటలు పండించాం. మధ్యలోనే నేను గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ నీళ్లు తీసుకొచ్చి మొన్న 100 రోజులు పోయినసారి మీకు ఎన్టీఆర్ కాలం మీ చెరువులు నింపింది. ఈ రోజున గోదావరి పక్కన నీళ్లు లేవు కానీ మీ వెంసూరు చెరువులలో నీళ్లు ఉంటున్నాయి అంటే అది ఎన్టీఆర్ దయ, ఈనాడు రేవంత్ రెడ్డి గారి యొక్క దయ అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఈ ఉగాది పండుగ రోజున ఒకే ఒక హామీ ఇస్తున్నా, రేపు జూన్ మాసంలోనే మీ పొలానికి నీళ్లు వచ్చేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. నాగార్జున సాగర్ ఎండకపోయినా, తమ్మినేరు రాకపోయినా గోదావరి జలాలు తీసుకొచ్చి మీ వెంసూరు చెరువులు నింపే బాధ్యత నాది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి పెద్ద హృదయంతో కొంతమంది అడ్డుపడ్డా, కొంతమంది కాదని చెప్పినా, ఇంజనీర్లు ఒప్పుకోకపోయినా ఆయన శాంక్షన్ చేశారు. తప్పకుండా పని పూర్తి చేశాం. ఈ రోజు గోదావరిలో ఎప్పుడు నీళ్లు వస్తే అప్పుడు మొదటి రోజు జూన్లోనే మీకు వస్తాయి ప్రాణహిత, అదేవిధంగా ఇంద్రావతి నదులు రాగానే మీ వెంసూరు చెరువులు నిండుతాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఖమ్మం జిల్లా ఈ రోజు అన్ని జిల్లాలు చూసి, రహదారులైనా ఖమ్మం జిల్లా చూసేసుకోవాలి, పామాయిల్ తోటలైనా ఖమ్మం జిల్లా రైతాంగాన్ని చూసి నేర్చుకోవాలి, సంస్కృతి, సంప్రదాయాలు, రాజకీయ నిబద్ధతను కూడా ఖమ్మం జిల్లా నాయకులను చూసే తెలంగాణ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలు కూడా నేర్చుకునే స్థితికి మనం సంయమనంతో వెళ్ళాలి. కొంతమంది అక్కడక్కడ ఉంటారు, ఉన్నా కానీ మనం బాధపడొద్దు. ఆపడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు, మన నిరుత్సాహపరచడానికి ఉంటారు, ఈ పనులు జరగకుండా చూడాలని కోరుకునేవాడు కూడా ఉంటారు. వాళ్ళని లెక్క చేయకుండా ధైర్యంగా రైతుల కోసం, సామాన్యుల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం, రైతాంగం కోసం ఈ భగవంతుడు ఇచ్చినటువంటి పదవి, ఈ ప్రజలు ఇచ్చినటువంటి పదవుల్ని వాళ్ళకి సేవ చేసేదానికే ఉపయోగపడాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎందరు కాదన్నా, ఎందరు అడ్డం వచ్చినా తప్పకుండా పనులు పూర్తి చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు ఖమ్మం నుంచి రేపు కరెక్ట్ గా 33 నిమిషాల్లో ఖమ్మం కలెక్టరేట్ నుంచి సొత్తుకి వస్తారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అది కూడా ఎన్నో రోజుల్లో లేదు. స్వాతంత్ర దినోత్సవం రోజున జెండా లేపి ఎమ్మెల్యే గారు కలెక్టరేట్ నుంచి 33 నిమిషాల్లో సత్తుపల్లికి వచ్చి మీ జెండా కూడా లేపుతారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఒక నిబద్ధతతో ముందుకు పోతుంది. రేవంత్ రెడ్డి గారికి ఆర్థిక పరమైన కష్టాలు ఉన్నాయి. ఆయన కూడా ఎంతో చేయాలనే తపనతోటి వాగ్దానాలు కూడా చేశారు. ఆ వాగ్దానాలకు తగ్గట్టుగా మన ఆదాయం లేదు, కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు. గతంలో ఉన్న ప్రభుత్వం యొక్క అప్పులు మన మీద భారం పడ్డాయి. వాటిని తీర్చుకుంటూనే, గతంలో ఉన్నటువంటి పథకాలు కొనసాగిస్తూనే, ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా పూర్తి చేసుకుంటూనే రైతాంగాన్ని నిలపడం కోసం రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క సంవత్సరంలోనే 33 కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో జమ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పట్టుమని 3,000 కోట్లు
రుణమాఫీ చేయలేనటువంటి ప్రభుత్వాలు వీరాలు పలుకుతున్నారు. వాళ్ళ గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా భవిష్యత్తులో అవకాశం ఉంటే ఇప్పుడు రైతు భరోసా 6,000 చేశాం. భవిష్యత్తులో ఈ 3-4 సంవత్సరాల్లో భగవంతుడు దయదలిచి మీ పంటలు పచ్చగా పండి ఈ రాష్ట్రానికి ఆదాయం వస్తే తప్పకుండా రేవంత్ రెడ్డి గారి మాట నిలుపుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.